హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వీడియో చేసిన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి గైస్. అండ్ మీకు చాలా రోజుల నుంచి అయితే మన ఛానల్ నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే రావడం అయితే జరగలేదు. దగ్గర 1.5 month అయితే కంప్లీట్ అవుతుంది. మీకు ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరగలేదు గైస్. ఎందుకంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల మీకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరగలేదు. ఇక్కడ నుంచి మీకు ప్రతి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మీకు మెయిన్ ఎంటీఎస్ ఎస్ఎస్సిలో చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సిజిఎల్, ఎంటీఎస్ అనేవి మనకైతే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యి ఇప్పుడు మీకు ఎంటీఎస్ గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి గైస్. 10th క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని 10th పాస్ అయితే చాలు, మీరు ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు గైస్. ఎంటీఎస్ అండ్ హవాల్దార్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టోటల్ 8,000 వేకెన్సీతో అయితే మనకైతే ఇక్కడ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది గైస్. ఎప్పుడు లేనంత వేకెన్సీతో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మీరు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని చదివితే మాత్రం పక్క మీకైతే జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మీకు ప్రెజెంట్ అయితే మీకు ఎంటీఎస్ పీడిఎఫ్ మొత్తం చూపించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలిజిబుల్లా కాదనేది చెక్ చేసుకోండి గైస్. మీకు ఏజ్ అనేది ఎంత నుంచి ఎంతవరకు ఉంది మ్యాక్సిమం నేనైతే చెప్తున్నాను చూడండి గైస్. ఎంటీఎస్ వచ్చేసి 18 to 25 years ప్లస్ 3 years ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి 5 years ఉంటుంది ప్లస్, అంటే ఇప్పుడు 25 + 3 అంటే 28 వరకు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలా మనం ఇప్పుడు మీరు చూసుకోవచ్చు గైస్. అలా హవాల్దార్ వాళ్ళకి 18 to 27 years వరకు అయితే ఉంది గైస్. ప్లస్ రిలాక్సేషన్స్ ఉంటాయి. రిలాక్సేషన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీడిఎఫ్ చూపించి, మీరు దాన్ని ఫాలో అవ్వండి గైస్. మీరు ఎలిజిబుల్లా కదా చెక్ చేసుకోండి అండ్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. అండ్ అప్లికేషన్ మన ఛానల్ ద్వారా పెట్టడం జరుగుతుంది. అది లాస్ట్లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి ఎంటీఎస్ పీడిఎఫ్ అయితే నేను చూపిస్తాను చూడండి గైస్. హలో గైస్, 2024 ఎంటీఎస్ అండ్ హవాల్దార్ నోటిఫికేషన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడొచ్చు. మనకి ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ గైస్. ఇది పూర్తిగా మీకు అదే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్ అయితే స్క్రోలర్ కనబడుతుంది కదా, ఈ వరకు అయితే మీరు కరెక్ట్గా గమనించండి. ఎక్కడైతే మీకు నేను స్క్రోల్ చేస్తున్నాను ఆ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూడొచ్చు గైస్, ఎంటీఎస్ మల్టీ స్టాఫింగ్ టాస్క్ నాన్ టెక్నికల్ పోస్ట్ అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ హవాల్దార్ సిబిఐసి, సిబిఎన్ ఇవైతే మనకి నోటిఫికేషన్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడొచ్చు. మనకైతే ఆన్లైన్ డేట్ అయితే 27th June 2024 నుంచి 31st July 2024కి అయితే ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ఆన్లైన్ సబ్మిట్ చేయడానికి అయితే మనకు చాయిస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 31st July 2024 అనేది చెప్పాను కదా, ఆ రోజు నైట్ 11 o'clock వరకు మీకు అప్లికేషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ పెట్టడం జరుగుతుందని చెప్పాను కదా గైస్. మీకు ఎవరికైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనకి చూడొచ్చు, మనకి ఫీజ్ పేమెంట్ అయితే మనకి ఆన్లైన్ పేమెంట్ చేస్తాం అనుకున్న వాళ్ళకి July 1st కూడా, August 1st కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. పేమెంట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అయితే మీరు 31st లోపు అయితే సబ్మిట్ చేసి ఉండాలి. సబ్మిట్ చేస్తే మీరు పేమెంట్ ఒకటి మాత్రం ఆగస్ట్లో అయితే చేసుకోవచ్చు గైస్. అలా మనకి కరెక్షన్స్ వచ్చేసి మళ్ళీ ఒకవేళ మీరు అప్లికేషన్ ఏదైనా తప్పులు పెట్టుకొని ఉంటే మీకు మళ్ళీ 16th నుంచి 17th August మధ్యలో అయితే మీకు కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. మీరు మన ఛానల్కి మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేశారంటే మా ద్వారా అప్లికేషన్ పెడితే మీకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. మీరు అది కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ దీని ఎగ్జామ్ వచ్చేసి October, Novemberలో అయితే ఉండడం అయితే జరుగుతుంది గైస్. ఇది మీరు బాగా గమనించవచ్చు. మినిమం 4 months ఉందనుకోండి. మీరు 4 monthsలో కరెక్ట్గా మీరు ఎక్కడ ఇన్స్టిట్యూషన్ అయినా ఎక్కడైనా జాయిన్ అవుతే మీరైతే పక్కా అయితే క్రాక్ చేయగలరు. ఎందుకంటే చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ చూడొచ్చు వేకెన్సీ గురించి మాట్లాడేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేకెన్సీ వచ్చేసి ఎంటీఎస్కి 4,887 వేకెన్సీ అయితే ఉన్నాయి ఎంటీఎస్కి. అండ్ హవాల్దార్కి వచ్చేసి చూసుకుంటే 3,439 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది గైస్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్పడం జరుగుతుంది, మీరు వెయిట్ చేయండి గైస్. ఇది మీకు అర్థమైంది కదా, వేకెన్సీ అయితే చాలా ఎక్కువ అయితే ఉండడం అయితే జరిగింది. దగ్గర 8,000 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది టోటల్. గైస్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరికైతే ఐసైట్ యొక్క డిసెబిలిటీస్ అయితే ఎవరికి ఉండకూడదు గైస్. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను. ఐసైట్ యొక్క డిసెబిలిటీస్ ఎవరికి ఉన్నా సరే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అవ్వదు. వాళ్ళు సపరేట్ కేటగిరీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది, పీడబ్ల్యూడీ కేటగిరీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు పక్కా ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి, లేదా నేపాల్ సబ్జెక్ట్ అయినా అయి ఉండాలి, లేదా భూతాన్ సబ్జెక్ట్ అయినా అయి ఉండాలి గైస్. మీకు ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి అయితే చెప్తున్నాను చూడొచ్చు గైస్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years ఎంటీఎస్ కానీ అయితే చెప్పడం జరిగింది కదా స్టార్టింగ్లో. ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే దీని అర్థం ఏంటంటే 1999
ఆగస్ట్ 2 తర్వాత పుట్టిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ 2006 వరకు అయితే ఈ నోటిఫికేషన్ ఆగస్ట్ 2006 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సెన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది కదా. ఈ 25 ఉంది కదా, అంటే మీకు 30 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే +5 అంటే 1994 వరకు ఈ నోటిఫికేషన్ అయితే 1994 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అవుతుంది ఎంటీఎస్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఎంటీఎస్ గురించి మీరు పక్కెట్టవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే హవాల్దార్ గురించి అయితే మీరు చూడొచ్చు గైస్. రిలాక్సేషన్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఎస్ఎస్సి నోటిఫికేషన్కి రిలాక్సేషన్స్ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి, కొన్ని దగ్గరలో మాత్రమే మారడం జరుగుతుంది గైస్. నేనైతే ఇది మీకు రిలాక్సేషన్ పాయింట్ కూడా లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మీకు హవాల్దార్ గురించి చెప్తున్నాను చూడొచ్చు. 18 to 27 ఇయర్స్ అయితే మీకు చెప్పడం జరిగింది కదా. అండ్ ఇక్కడైతే మనం చూసుకుంటే ఆగస్ట్ 1997 నుంచి అయితే ఆగస్ట్ 1, 2006 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. అండ్ ఇక్కడ నుంచి మీరు రిలాక్సేషన్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఓబీసీ వాళ్ళు ఉన్నారు, ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 1994 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు గైస్. మీరు ఇది కరెక్ట్గా గమనించవచ్చు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ రిలాక్సేషన్స్ బట్టి మీరు -5 ఇయర్స్ చేసుకొని మీకు 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు హవాల్దార్కి ఎలిజిబుల్ అవుతారు. 20 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్స్కి అయితే ఎంటీఎస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు గైస్. మీరు ఇది కరెక్ట్గా గమనించవచ్చు. అంటే యాక్చువల్ ఓబీసీ పరంగా మాత్రమే నేను చెప్తున్నాను గైస్. మిగతా ఎస్సీ వాళ్ళకి +5 ఇయర్స్ ఉంటుంది. అంటే మనకి ఎంటీఎస్ వచ్చేసి 30 ఇయర్స్, ఇది వచ్చేసి 32 ఇయర్స్ ఇలా ఉంటుంది గైస్. మీరు రిలాక్సేషన్ చూసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వేరే ఉంటుంది, అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అండ్ పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఉండడం అయితే జరుగుతుంది. మీరు కరెక్ట్గా ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎన్ని ఇయర్స్ చేశారో దాన్ని బట్టి ఉంటుంది గైస్. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు గైస్. రిలాక్సేషన్స్ అయితే మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా డౌట్స్గా ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఎస్ఎస్సి ప్లేలిస్ట్లోకి, దానిలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది, మీరు కరెక్ట్గా చూడొచ్చు గైస్. గైస్ ఇక్కడ మనం చూడొచ్చు అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది కదా. మన నెట్ సెంటర్స్కి వెళ్తే పక్క 200 to 250 మధ్యలో అయితే తీసుకోవడం జరుగుతుంది. 200 మినిమం ప్రైస్ గైస్. 200 అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనకి ఆన్లైన్ అనేది మొత్తం లైవ్ ఫోటోతో కలిపి పెట్టడం జరుగుతుంది కాబట్టి మినిమం 200 అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు కరెక్ట్గా గమనించవచ్చు గైస్. ఇక్కడ మీకు ఒక మెయిన్ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడొచ్చు. మీరు పేమెంట్ అనేది ఆగస్ట్ 1 కల్లా అయితే ఆన్లైన్ పేమెంట్ చేయకపోతే మీ అప్లికేషన్ అయితే ఇన్కంప్లీట్ అయితే ఉండిపోతుంది గైస్. మీరు మళ్ళీ అది అప్లికేషన్ అయితే పెట్టినట్టయితే రాదు. మీరు అప్పటికల్లా పేమెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీ అప్లికేషన్ స్టేటస్ అనేది వాళ్ళకి రీచ్ అయిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఆగస్ట్ 1 కల్లా అయితే ఈ పేమెంట్ అయితే చేయడం అయితే చెయ్యాలి గైస్. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఇక్కడ మనం కరెక్షన్స్ అయితే మీరు వాళ్ళు ఇచ్చిన డేట్స్లో కరెక్షన్స్ అయితే మనం చేసుకోవచ్చు అని చెప్పాను కదా. దానికి మీకు డబల్ ఛార్జ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు కరెక్షన్ చేసుకున్నందుకు చూడొచ్చు. ఇక్కడ 200 ఇచ్చారంటే మినిమం మీరు నెట్ సెంటర్కి వెళ్తే 300 కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. 300 చాలా అయితే ఎక్కువ తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఇది కరెక్ట్గా గమనించవచ్చు. అందుకు మీరు మన ఛానల్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టించుకోండి. మీకు ఎలాంటి మిస్టేక్స్ పెట్టినా సరే మా ద్వారా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మళ్ళీ మీకు కరెక్షన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ అది మీ మిస్టేక్ అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటాం. మా మిస్టేక్ ద్వారా అయితే మీకు పక్క మళ్ళీ కరెక్షన్స్లో ఫ్రీగా అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ గైస్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఎస్ఎస్సి ప్లేలిస్ట్ని అయితే మీరు యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎస్ఎస్సి ప్లేలిస్ట్ని యాక్టివేట్ చేసుకుంటే మీకైతే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి పిఎస్టీ అనేది మనకి ఎలా ఉండాలంటే హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉంటాయి సార్. 157.5 సెంటీమీటర్స్ అయితే మీరు ఇక్కడ ఉండాలి. అండ్ మనకైతే ట్రైబ్స్ వాళ్ళకి 5 సెంటీమీటర్స్ అయితే రిలాక్సబుల్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 157 అంటే వాళ్ళకి 5 సెంటీమీటర్స్ తగ్గి 152.5 ఉంటే సరిపోతుంది వాళ్ళకి. అండ్ ఇక్కడ చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ నుంచి 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది గైస్. ఇది మేల్స్కి మాత్రమే నేను ఇప్పుడు చెప్పిన 157.5 సెంటీమీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న ఫీమేల్స్కి అయితే చూసుకోవచ్చు 152 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి గైస్. అక్కడ నుంచి 2.5 ట్రైబ్స్ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి, అస్సామీస్కి, గర్వాలీస్కి వీళ్ళకైతే 2.5 సెంటీమీటర్స్ అయితే మనకి డిక్రీజ్ చేయడం అయితే జరిగింది. అంటే 149.5 హైట్ ఉంటే సరిపోతుంది గైస్ వాళ్ళు. అండ్ ఇక్కడ వెయిట్ చూసుకోవచ్చు మినిమం 48 కేజీస్ అయితే ఉండాలి గైస్. ఇక్కడ ఫీమేల్స్కి వెయిట్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీరు కరెక్ట్గా గమనించుకోవచ్చు. సేమ్ వాళ్ళకు కూడా ట్రైబ్స్కి వాళ్ళకి చూసుకుంటే 2 కేజెస్ వెయిట్ రిలాక్సబుల్ అయితే ఉంది గైస్. హైట్ కూడా 2.5 అండ్ వెయిట్ కూడా 2 కేజెస్. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు ఫీమేల్స్.
ప్రతి ఫీమేల్ కూడా ఇది కరెక్ట్గా గమనించాలి. అండ్ గైస్ ఇక్కడ పీఈటీ మీరు చూడొచ్చు. పీఈటీ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టు ఓన్లీ హవాల్దార్కి మాత్రమే పీఈటీ ఉండడం జరుగుతుంది. ఈ పీఈటీ వచ్చేసి ఎలా ఉంటుంది, వాకింగ్ మాత్రమే ఉంటుంది గైస్. మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. వాకింగ్ 1600 మీటర్స్ 15 మినిట్స్లో వాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది మెయిల్స్కి. అండ్ ఫీమేల్స్కి వచ్చేసి 1 km 20 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరున్నా సరే ఈ నోటిఫికేషన్కి అయితే పక్కా పెట్టుకోండి గైస్. అండ్ ఇప్పుడైతే మీకు మన వాట్సాప్ గ్రూప్స్ గురించి, టెలిగ్రామ్ ఛానల్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఛానల్కి అయితే ట్యూన్గా ఉండండి. అండ్ అప్లికేషన్స్ కూడా మన ఛానల్ ద్వారా ఎలా పెట్టడం జరుగుతుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, వెయిట్ చేయండి గైస్. గైస్ మీరు ఎలిజిబుల్లా కాదని ఫుల్ పీడిఎఫ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కదా. మీరు ఎలిజిబుల్లా కాదని మీరు చూసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వెంటనే దాని మీద వీడియో చేసి అయితే పెట్టడం జరుగుతుంది మన ఛానల్ నుంచి. అండ్ మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టడం జరుగుతుందని మీకు చెప్పడం జరిగింది కదా. అది ఎలా అంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది చూడండి గైస్. ఈ నెంబర్కి మీరు పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకైతే అప్లికేషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ అన్నీ మేము పెట్టమని చెప్తాం. అండ్ ప్రాసెస్ అయితే ఆన్లైన్లోనే పూర్తిగా చేయడం అయితే జరుగుతుంది. ఎవరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయదు గైస్, ఇది మీకు చెప్పడం జరుగుతుంది. కాల్స్ యాక్సెప్ట్ చేయరు, మెయిన్ అది చెప్తున్నాను. వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి అప్లికేషన్స్ మన దగ్గర కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పుకునేసరికి మన దగ్గర ఇప్పుడు అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంది కదా గైస్. దాంతో మీకు న్యూ రిజిస్ట్రేషన్ అయినా సరే సేమ్ ప్రైస్ ఉంటుంది, నార్మల్ రిజిస్ట్రేషన్ అయినా సేమ్ ప్రైస్ ఉంటుంది. ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. అండ్ ఇప్పుడు మన ఛానల్ ఇప్పుడే లింక్ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకైతే పేపర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆర్పిఎఫ్ పేపర్స్ అండ్ ఎస్ఎస్సి పేపర్స్ అయితే మీకు గ్రూప్స్ అయితే సపరేట్గా ఉన్నాయి. వాటిల్లో మీరు యాడ్ అయితే ఈజీగా అయితే ఎగ్జామ్స్ అయితే క్రాక్ చేయగలరు. ఎందుకంటే మోడల్ పేపర్స్ అయితే పెట్టడం జరుగుతుంది గైస్. అండ్ ఫాస్టెస్ట్గా అయితే మన ఛానల్ నుంచి అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. మీరు ఎంతమంది వరకు అయితే షేర్ చేస్తే నాకు అయితే సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. అండ్ మీకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫాస్టెస్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. జై హింద్ గైస్.